యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో, అత్యున్నతమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. అందరు బాగున్నారా? అందరూ ఈ లోకానికి భయపడకుండా యెహోవా నా దేవుడు, యెహోవా నా కాపరి అని నిర్భయంగా మీ హృదయాంతేంద్రియములతో దేవుని అంగీకరిస్తున్నారు. అయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒకసారి దావీదు కీర్తన 23 అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉందంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నిజంగా అండి, నా జీవితంలో నేను యెహోవాను మాత్రమే కాపరిగా ఉంచుకున్నాను. ఎందుకంటే నేను ఒక అన్య కుటుంబంలో జన్మించాను. ప్యూర్ విగ్రహారాధన చేసేటువంటి కుటుంబంలో జన్మించాను. కానీ నన్ను దేవుడు 8th 9th క్లాసులోనే పట్టుకున్నాడు. నేను దేవుని నమ్ముకున్న తర్వాత నేను దేవునిలోకి రావద్దని ఎన్నో ఆటంకాలు, పట్టు లేదని, పట్టి లేదని, గాజులు లేదని, మెడకు లేదని, అదని ఇదని, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు, నువ్వు చిన్న ఏజ్లో దేవుని నమ్ముకున్నావు కదా అని చాలామంది చాలా రకాలుగా హేళన చేసేవారు. కానీ నేను ఏనాడు కూడా కృంగిపోలేదు, ఏనాడు కూడా నేను బాధపడలేదు. యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలగదు. నిజంగా ఈ దావీదు కీర్తనలో రాసినటువంటి 23వ అధ్యాయం 1వ వచనంలో ఈ వాక్ మనిషి యొక్క జీవితమును ఒక మలుపుకు తీసుకుపోతుంది. నేను కూడా ఈ వాక్ను నమ్మాను. ఎందుకంటే యెహోవా నా కాపరి, భూమిని ఆకాశమును సృష్టించినటువంటి యెహోవా మన కాపరిగా ఉన్నన్ని రోజులు నాకు ఏది లేమి కలగదు అని నేను గట్టిగా ఒక దృఢ సంకల్పముతో దేవుని యందు మాత్రమే నిరీక్షణతో ఉన్నాను. కానీ దేవుడు నా జీవితంలో ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఒకానొక సందర్భంలో అయితే బాబు 7 సంవత్సరాల వరకు కూడా కాన్పు అందకపోతే చాలా మంది గుడ్రాలుగా నిందించారు. అయినప్పటికీ నేను ఎన్నడూ కుంగిపోలేదు. అయినా దేవునికి స్తోత్రం, దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడు. ఒకానొక సందర్భంలో గర్భం అందింది, బాబు పుట్టాడు, బాబు పుట్టి బాబు బతకాడు అని చెప్పినటువంటి సందర్భంలో కూడా నేను భయపడలేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకంటే దుఃఖ దినాలలో కూడా నేను దేవుడిని విడిచిపెట్టలేదు. నేను సుఖ సంతోష దినాలలో కూడా నేను దేవుడిని విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడిని విడిచిపెడుతున్నా నా గురి ఒక్కటే, ప్రభువా బ్రతికుంటే నీ సేవ, చనిపోతే నీ దగ్గరికి, ఇక్కడున్నా నేను విడిచిపెట్టను, నీ దగ్గరకు వచ్చేసినా నేను విడిచిపెట్టను, నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అనేసి ఒక నిబంధన మనము చేసుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఎటువంటి కలిమి, ఎటువంటి లేమి రాకుండా, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఇప్పుడు మనిషి అన్న తర్వాత ఇరుకులు, ఇబ్బందులు, తర్వాత శోధనలు, వీటిని జయించిన వాడే ధన్యుడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మిద్దె మీదకి ఎక్కాలంటే మనం ఎన్నో మెట్లు ఎక్కుతేనే మనం టెర్రస్ పైన ఎక్కగలుగుతాము. ఇలా జంపై అలా చేస్తే మనం టెర్రస్ పైన ఎక్కగలుగుతామా? ఎక్కలేము. కాబట్టి దేవుడు నా జీవితంలో కూడా ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ నేను ఎన్నడూ జడియలేదు, ఎన్నడూ భయపడలేదు. ఒక్కటే నా గురి ఒక్కటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఒకానొక సందర్భంలోనట దావీదు మహారాజు ఆ పెద్ద కారడవిలో గొర్రెలను మేపుతూ ఉంటే, గొర్రె మందలను ఇంటికి తీసుకెళ్లే సమయంలో ఒక గొర్రె పిల్ల పోయి అంట చాలా లోతైనటువంటి లోయలోకి వెళ్ళిపోయిందంట. చిన్న గొర్రెపిల్ల. ఆ లోయ ఎలా ఉందంటే అంధకారముతో, అంటే భయంకరమైన చీకటి, భయంకరమైనటువంటి లోతుగా ఉందంట. ఆ లోతులో దావీదు మహారాజు ఏం చేశాడంటే దేవుని స్తుతించుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయాడు కానీ బయటికి రావడానికి ఆయనకు ద్వారము దొరకనప్పుడు ఆయన అప్పటికి కూడా భయపడలేదు. ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనేటువంటి వాక్ ఆయన దావీదు యొక్క హృదయంలో ఉంది. కాబట్టి దావీదు భయపడకుండా అట్టనే నిలబడుకుంటూ తోవను వెతుకుతూ ఉంటే సాతానుడు ఎక్కిరి నవ్వుకుంటూ పక్కమనే శబ్దము మాత్రమే వినిపిస్తుంది, కానీ సాతానుడి యొక్క ఆకారము కనిపించినప్పటికీ ఈ యొక్క దావీదు మహారాజు భయపడకుండా ఎవరు నువ్వు అని గట్టిగా ఆ సాతానుని అడిగినప్పుడు ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, భూమిని ఆకాశమును సృష్టించినటువంటి యెహోవా దేవుడు అదే లోయలో ప్రత్యక్షమైనప్పుడు ఆ లోయ అంత
అంతా వెలుగు చేత నింపబడుతుంది. ఆ లోయ అంతా వెలుగు చేత నింపబడినప్పుడు దావీదు మహారాజు దేవుని వైపు ఇలా చూసి ఉండిపోతాడు, కానీ మాట్లాడాడు. దేవుడు కూడా దావీదు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు, కానీ దేవుడు కూడా మాట్లాడాడు. దావీదు మహారాజు ఏం తక్కువడా? దేవుడు మాట్లాడలేదని ఈయన కూడా మాట్లాడలేడు. అప్పుడు దేవుడు దావీదు మహారాజుని ఏమని అడుగుతాడంటే, తండ్రి కదా దేవుడు దావీదుని అడుగుతాడు. దావీదు మహారాజుని అడిగినప్పుడు, ఏంది దావీదు, నువ్వు ఇంత లోయలోకి వచ్చినావు కదా, నువ్వు భయపడలేదా అని అన్నప్పుడు దావీదు మహారాజు ఏమని చెప్తాడు తెలుసా? నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా యేసయ్యా అని చెప్తాడు. దావీదు మహారాజు ఏమని చెప్తాడు? నీవు నాకుండగా, నీవు నా అండగా, నీవు నాకుండగా నాకేం భయం అనేసి దావీదు మహారాజు యెహోవాతో చెప్పినప్పుడు ఆ స్థలమంతయు వెలుగు చేత నింపబడి ఆ వెలుగు చేత ఆ వెలుగులో దావీదు మహారాజుకు త్రోవ కనిపిస్తుంది. ఒకవేళ ఆ లోయ లాంటి శ్రమలో నువ్వు ఉన్నావా, ఆ లోయ లాంటి చీకట్లో నువ్వు ఉన్నావా, నువ్వు దేవుని స్తుతించు. యెహోవాయే నా కాపరి, భూమిని ఆకాశమును సృజించినటువంటి యెహోవా ఒక్కడే దేవుడు, యెహోవా ఒక్కడే సత్యవంతుడు, యెహోవా ఒక్కడే జీవం కలిగిన దేవుడని ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో గొప్ప కార్యాలు, గొప్ప వెలుగు, గొప్ప నూతనమైనటువంటి కార్యాలు, గొప్ప వెలుగును వారు చూస్తారు, వారు అద్భుతాలు చూస్తారు, వారు ఆశ్చర్య కార్యాలు చూస్తారు. ఎందుకంటే ఈ అంత్య దినంలో దేవుని రాకడ చాలా దగ్గరగా ఉన్నది. మనము ఎత్తబడే గుంపులో ఉన్నామా, లేకపోతే విడవబడిన గుంపులో ఉన్నామా, ఇడవబడే గుంపులో ఉన్నామా? ఒకవేళ మనం ఎత్తబడే గుంపులో ఉన్నామంటే భూమిని ఆకాశమును సృజించిన యెహోవాయే నిజ రక్షకుడు, ఈయన ద్వారా మనకు రక్షణ లేదని ఎవరెవరైతే నమ్ముతారో వారు మాత్రమే ఎత్తబడే గుంపులో ఉంటారు. కాబట్టి మనము కూడా యెహోవాయందు భయభక్తులు కలిగి, యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలగదని మనము నిర్భయంగా ఒప్పుకొని దేవుని యందు మనము దేవునిలో లేడి పిల్లల వలె గంతులేస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి, వినయ విధేయతలు కలిగి, యథార్థత పరిశుద్ధతను కలిగి ఆయన యందు జీవించాలని ఇట్టి సాక్ష్యంను దేవుడు దీవించునుగాక. ఆమేన్.